తెలుగువారి ఆత్మీయ వారధి. అక్షరాల తెర ప్రతి సోమవారం భారత కాలమానం ప్రకారం రాత్రి 8:30 నుండి 9:30 వరకు మీ తెలుగువారి ఆత్మీయ వారధి టోరీలో. టోరీ తెలుగువారి ఆత్మీయ వారధి అక్షరాల తెర కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. కవులు, రచయితలు, కళాభిమానులు, సాహిత్యాభిమానులు, టోరీ రేడియో అభిమానులు, అక్షరాల తెర అభిమానులు అందరికీ నమస్కారం. నేను వరలాను. ఇవాళ మనం అక్షరాల తెర కార్యక్రమంలో భాగంగా 125వ ఎపిసోడ్లోకి బయలుదేరాం. ఇప్పటివరకు 124 ఎపిసోడ్లు సక్సెస్ఫుల్గా విజయవంతంగా చేసుకున్నాం. మనం ఇవాటి రోజు 125వ ఎపిసోడ్ని మనం నిర్వహించుకోబోతున్నాం. ఇవాళ 125వ ఎపిసోడ్లో భాగంగా మనం ముఖ్యంగా 3 సెగ్మెంట్లని అనుకున్నాం. వీలైతే సమయం కలిస్తే 4వ సెగ్మెంట్ కూడా తీసుకుందాం. మొదటి సెగ్మెంట్లో ఎప్పటిలాగే ఈ వారం కవితలు నేను చదివి నేను చూసి ఇటీవల కాలంలో ఈ వారం నా దృష్టిలోకి వచ్చి నాకు నచ్చినటువంటి కొన్ని కవితలు మీకు వినిపిస్తాను. 2వ సెగ్మెంట్లో ప్రముఖ కవి, రచయిత వేణుశ్రీ గారికి డాక్టర్ తిరునగిరి పుస్తక పురస్కారం వచ్చిన సందర్భంగా ఆయన అభినందిస్తూ ఒక సెగ్మెంట్ ఉంటుంది. 3వ సెగ్మెంట్లో నివాళి కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్ జిల్లాకు చెందినటువంటి ప్రముఖ సాహితీవేత్త, అవిరళంగా ఆదిలాబాద్ సాహిత్యాన్ని గురించి కృషి చేసినటువంటి మడిపల్లి భద్రయ్య గారు ఇటీవలే స్వర్గస్థులయ్యారు. వారికి నివాళిగా దాసిన సేనాధిపతి గారు, ఉదారి నారాయణ గారు మడిపల్లి భద్రయ్య గారి గురించి మనతో తమ అనుభూతుల్ని, అనుభవాల్ని, పరిచయాల్ని మనతో పంచుకుంటారు. ఇట్లా ఇవాటి అక్షరాల తెర కార్యక్రమం 125వ భాగాన్ని మనం ప్రారంభించుకోబోతున్నాం. అందరూ సిద్ధమనుకుంటాను. ఇవాల్టి ఈ వారం కవితల శీర్షికలో నేను మీకు వినిపించబోయే మొట్టమొదటి కవిత డాక్టర్ బండి సత్యనారాయణ గారు రాశారు. డాక్టర్ బండి సత్యనారాయణ గారు రాసిన కవిత శీర్షిక పేరు స్వప్నయాత్ర. శీర్షిక స్వప్నయాత్ర. నీటి దేహాన్ని మోసుకుంటూ రాత్రివేళ నది రహస్యయాత్ర. నీటి దేహాన్ని మోసుకుంటూ రాత్రివేళ నది రహస్యయాత్ర. తెగిన కాళ్ళను వెతుక్కుంటూ గాలి కెరటాలు కెరటాలుగా. తెగిన కాళ్ళను వెతుక్కుంటూ గాలి కెరటాలు కెరటాలుగా. కరెంటు తీగ మీది ఒంటరి పక్షి మెదడులో ఆలోచనల విద్యుత్ తరంగాలు. కరెంటు తీగ మీది ఒంటరి పక్షి మెదడులో ఆలోచనల విద్యుత్ తరంగాలు. తన రోజును వెతుక్కుంటూ కుక్క ఎక్కే గుమ్మం దిగే గుమ్మం. తన రోజును వెతుక్కుంటూ కుక్క ఎక్కే గుమ్మం దిగే గుమ్మం. ఇప్పుడు నిన్ను నువ్వు అద్దంలో చూసుకో కళ్ళ నిండా నదులు. ఇప్పుడు నిన్ను నువ్వు అద్దంలో చూసుకో కళ్ళ నిండా నదులు. ఊపిరిలో రక్తపు మరకలు. తెగిన నీ రెక్కలు ఎవరో కుక్కను తరుముతున్న దృశ్యం. ఒక్కో స్వప్నం ఒక్కో నరకం. ఒక్కో స్వప్నం ఒక్కో నరకం. ఎప్పటికీ ముగియని నీ స్వప్నయాత్ర. ఎప్పటికీ ముగియని నీ స్వప్నయాత్ర. వీధిలోకొచ్చి చూస్తే నీ చుట్టూ మృత్యు నీడలు. వీధిలోకొచ్చి చూస్తే నీ చుట్టూ మృత్యు నీడలు. హృదయ స్పందన తప్ప ఏమీ వినిపించని, ఏమీ కనిపించని నిశ్శబ్ద ఋతుఘోష. హృదయ స్పందన తప్ప ఏమీ వినిపించని, ఏమీ కనిపించని నిశ్శబ్ద ఋతుఘోష. బహుశా నీ స్వప్న శృంఖలాలు తెగి, బహుశా నీ స్వప్న శృంఖలాలు తెగి నీ నుంచి నువ్వు విముక్తుడవయ్యే కాలం కాబోనిది. బహుశా నీ స్వప్న శృంఖలాలు తెగి నీ నుంచి నువ్వు విముక్తుడవయ్యే కాలం కాబోలిది. కాలం కాబోలిది. గొప్ప స్వప్నయాత్రలోకి
బయలుదేరినటువంటి డాక్టర్ బండి సత్యనారాయణ గారు తన శ్రోతల్ని తన పాఠకుల్ని కూడా స్వప్నయాత్రలోకి తీసుకెళ్లారు. ఆయన చివరి 4 వాక్యాలు మరొకసారి మీకు వినిపిస్తాను. ఎంత బాగా రాశారో చూడండి. బహుశా నీ స్వప్న శృంఖలాలు తెగి, నీ కళ్ళు తెగి అని, నీ స్వప్న శృంఖలాలు తెగి నీ నుంచి నువ్వు విముక్తుడవయ్యే కాలం కాబోలిది. ఎవరైనా తన నుంచి తను విముక్తం కావడం అనేది ఒక గొప్ప భావన. థ్యాంక్ యూ అండి బండి సత్యనారాయణ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవాళ అఖిలావతర కార్యక్రమంలో భాగంగా ఒక మంచి కవితను మా శ్రోతలకు వినిపించే అవకాశం కల్పించారు. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ అండి. ఇక ఇప్పుడు నేను మీకు వినిపించే రెండో కవిత చిన్న చిన్న కవితలతో కూడినటువంటి ఒక మంచి ప్రయత్నం మడిపల్లి రాజ్ కుమార్ గారు చేశారు. మడిపల్లి రాజ్ కుమార్ గారు రాసినటువంటి ఈ కవితలు ఇప్పుడు మీకు వినిపిస్తాను. మొదటి కవిత శీర్షిక తెమ్మరా తెమ్మెరా. తలారా స్నానం చేసి గాఢంగా అల్లేసుకున్న, మళ్ళీ చదువుతాను. తలారా స్నానం చేసి గాఢంగా అల్లేసుకునే తనలా అద్దం తెరిచిన కిటికీలోంచి తడిగాలి. తలారా స్నానం చేసి గాఢంగా అల్లేసుకున్న తనలా అద్దం తెరిచిన కిటికీలోంచి తడిగాలి. రెండవ కవిత శీర్షిక పేరు చినుకులు. కిటికీ అద్దం జరిపి చేతులు బయటకు పెడితే నేనున్నానంటూ ఎన్నెన్ని ముద్దులో. చినుకులు శీర్షిక కిటికీ అద్దం జరిపి చేతులు బయటకు పెడితే నేనున్నానంటూ ఎన్నెన్ని ముద్దులో. మూడవ కవిత వాటర్ కలర్స్. చీకట్లో తడి అద్దాల వెనుక ఎర్ర బల్బుల వాహనాలు. చీకట్లో తడి అద్దాల వెనుక ఎర్ర బల్బుల వాహనాలు. పాపాయి గీసిన రంగుల స్కెచ్లలా. చీకట్లో తడి అద్దాల వెనుక ఎర్ర బల్బుల వాహనాలు. పాపాయి గీసిన రంగుల స్కెచ్లలా. చివరగా శీర్షిక కంటి తుడుపుగా. తడుస్తున్న అద్దంపై కొట్టుకుంటూ వైపర్. థ్యాంక్ యూ మడపల్లి రాజ్కుమార్ గారు. అలతి మాటల్లో చిన్న 3-4 లైన్లలో మంచి భావాలు చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎట్లా అయితే నేను ముక్తకాలు రాశాను, అట్లాగే ట్యాగోర్ గారు రాసినటువంటి అనేక కవితలు, ఇలాంటి కవితల్లో, తర్వాత గుల్జార్ రాసినటువంటి కవితల్లో కూడా ఇలాంటి చిన్న మాటలతో చిన్న లెంగ్త్ పంక్తులతో మంచి కవితనిచ్చింది. అలాంటి మీరు చేసిన ప్రయత్నాన్ని మనసారా అభినందిస్తూ, తెమ్మెరా, చినుకు, వాటర్ కలర్స్, కంటి తుడుపుగా మడిపల్లి రాజ్ కుమార్ గారు రాసినటువంటి కవితలు మనం విన్నాం. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత మళ్ళీ నేను మీకు ఈ వారం కవితల శీర్షికల నుంచి కొన్ని కవితలు వినిపించే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందామండి. నక్షత్రమాల ప్రతి సోమవారం అమెరికా తూర్పు కాలమాన ప్రకారం మధ్యాహ్నం 1 గంట నుండి 2 గంటల వరకు మీ తెలుగువారి ఆత్మీయ వారధి టోరీలో. లెక్కల్లో 10 సెంట్ల స్థలం, లెక్కకు మించిన ఆనందం, నేటి అంకెల్లో లక్షల ఖర్చు, కోటి అనుభూతుల కమ్మని కూర్పు. ఇప్పటి మీ కాస్తంత పెట్టుబడి జీవితకాలపు భద్రత, భరోసా. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సమీపంలో సిద్దాపూర్లోని 26 ఎకరాల్లో హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవ్ లేఅవుట్ నందు 120 లగ్జరియస్ గేటెడ్ కమ్యూనిటీ 3 BHK డూప్లెక్స్ విల్లాస్ అందుబాటు ధరల్లో. విశాలమైన పార్క్, క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, స్పోర్ట్స్ ఫెసిలిటీస్ లాంటి సకల సదుపాయాలతో లతానా ఇన్ఫ్రావార్ అందిస్తోన్న పీబీవీఆర్ విల్లే. సుఖం, సుందరం, సుమధురం. వివరాలకు 9052326864. విజిట్ www.latanainfra.com. తెలుగువారి ఆత్మీయ వారధి. అక్షరాలతల కార్యక్రమానికి శ్రోతలందరికీ పునఃస్వాగతం.
ఇవాళ అక్షరాల కార్యక్రమం 125వ ఎపిసోడ్లో భాగంగా ఈ వారం కవితల కార్యక్రమంలో మనం ఉన్నాం. ఇందాక ఈ వారం కవితల కార్యక్రమంలో 2 కవితలు నేను మీకు వినిపించాను. ఇప్పుడు ఈ వారం నేను చదివి నేను చూసి నాకు నచ్చినటువంటి ఇంకొక 3వ కవితని మీకు వినిపించబోతున్నాను. ఆ కవిత శీర్షిక పేరు అనుభవానికి ఆనవాలు. అనుభవానికి ఆనవాలు. మానస చమర్తి గారా సార్? ప్రేమ సందేశాన్ని దాచి సముద్రంలోకి విసిరిన గాజు సీసా మళ్ళీ విసిరిన వాడి పాదాలకే తగిలినట్టు వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఊరిలితే లోపల చిత్రమైన కుదుపు. ప్రేమ సందేశాన్ని దాచి సముద్రంలోకి విసిరిన గాజు సీసా మళ్ళీ విసిరిన వాడి పాదాలకే తగిలినట్టు వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఊరెళితే లోపల చిత్రమైన కుదుపు. ఉంగరం చూపెట్టి జ్ఞాపకాలను మేల్కొల్పిన ప్రేయసిలా అనాది నేస్తం లాంటి ఆకాశం. ఉంగరం చూపెట్టి జ్ఞాపకాలను మేల్కొల్పిన ప్రేయసిలా అనాది నేస్తం లాంటి ఆకాశం. చందమామను వంపి ఈ పిట్టగోడల మధ్య పుట్టిన ఎలప్రాయపు పాటల్ని గుర్తు చేస్తోంది. చందమామను వంపి ఈ పిట్టగోడల మధ్య పుట్టిన ఎలప్రాయపు మాటల్ని గుర్తు చేస్తోంది. కొబ్బరి ఈనెల మధ్య కదిలే నీడల్లాంటి పురాస్మృతుల్లా. కొబ్బరి ఈనెల మధ్య కదిలే నీడల్లాంటి పురాస్మృతుల్లా ఈ ఇల్లు, ఈ వాసనలు, నా బాల్యం, ఇంకా యవ్వనం. మణిగిన రేయిలో మునకలేస్తోంది జాబిలి. మాటు మణిగిన రేయిలో మునకలేస్తోంది జాబిలి. ముని చీకటి వేళల్లో రహస్యంగా మెరిచి నడిరేయి సౌందర్య అనుభవాన్ని మాటిచ్చిన నక్షత్రమేదో అదను చూసి తలుపు తెరిచినట్టు పైనంతా వెలుతురు పొట్లాలు చిట్లి చెల్లా చెదరైన కాంతి. దిగంతాల్లో నిండి జలజల రాలుతోన్న స్వర్ణధూళి. తూ సఫర్ మేరా తూ హీ హై మేరీ మంజిల్. ముని చీకటి వేళ్లలో రహస్యంగా మెరిసి నడిరేయి సౌందర్యానుభవాన్ని మాటించిన నక్షత్రమేదో అదును చూసి తలుపు తెరిచినట్టు పైనంతా వెలుతురు పొట్లాలు చిట్లి చెల్లా చెదరైన కాంతి. దిగంతాల్లో నుండి జలజల రాలుతోన్న స్వర్ణధూళి. తూ సఫర్ మేరా తూ హీ హై మేరీ మంజిల్. హృదయాన్ని పాటగా పెదాల దాకా లాగి ప్రాణం పెనుగులాడుతుంటే జీరగా కునికే ఆగుంటూ గాలి అలల్లో తేలి కాంక్షాతప్త హృదయాన్ని కారుణ్యపు చందన పూతలా ఉక్కోబెడుతుంది. హృదయాన్ని పాటగా పెదాల దాకా లాగి ప్రాణం పెనుగులాడుతుంటే జీరగా కునికే ఆ గొంతు గాలి అలల్లో తేలి కాంక్షాతప్త హృదయాన్ని కారుణ్యపు చందన పూతలా ఊరుకోబెడుతోంది. రజనీ డోలలో నిశ్చింతానుభవమై ఊగుతోన్న కాలం కలతో పాటుగా మెల్లగా కరుగుతోంది. రజనీ డోలలో నిశ్చింతానుభవమై ఊగుతోన్న కాలం కలతో పాటుగా మెల్లిగా కరుగుతోంది. మేల్కొన్న రెప్పలనంటి ప్రత్యూష హేమరాశి. గుండెల మీద అయాచితంగా రాలిపడ్డ పసుపు పూల సౌందర్య రాశి. మేల్కొన్న రెప్పలనంటి ప్రత్యూష హేమరాశి. గుండెల మీద అయాచితంగా రాలిపడ్డ పసుపు పూల సౌందర్య రాశి. అమృతానుభవానికి ఆనవాళ్లను వెతుక్కుంటూ ఈ ఉదయం. అనుభవానికి ఆనవాళ్ళు శీర్షికన మానస చమర్తి గారు రాసినటువంటి మంచి కవితను విన్నాం. మానస చమర్తి గారు థ్యాంక్ యూ అండి. టోరీ ప్రేక్షకులకి, టోరీ శ్రోతలకి ఒక మంచి కవితను వినిపించే అవకాశం కల్పించారు. థ్యాంక్ యూ మానస గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక ఈ వారం కవిత శీర్షికలో నేను మీకు వినిపించబోయే చివరి కవిత డిజాస్టర్.
కవిత శీర్షిక డిజాస్టర్. కేశవమూర్తి గారు అసలు ఆకాశ పరుపు మీద ఆదమరసి నిద్రపోతున్న సూర్యుడు, ఆకాశ పరుపు మీద ఆదమరిసి నిద్రపోతున్న సూర్యుడు, పట్టపగలు పైన పట్టపురాణిలా సందమామ స్వైర విహారం. ఆకాశపు పరుపు మీద ఆదమరసి నిద్రపోతున్న సూర్యుడు, పట్టపగలు పైన పట్టపురాణిలా సందమామ స్వైర విహారం. చీకటికి వెలుగుకి తేడా తెలియక కొట్టుమిట్టాడుతున్న సూర్య చంద్రుల్లా నగరం. చీకటికి వెలుగుకి తేడా తెలియక కొట్టుమిట్టాడుతున్న సూర్య చంద్రుల్లా నగరం. నగరాన్ని చూసి నవ్వాపుకోలేని నక్షత్రాల్లా ఊర్లు, నగరాన్ని చూసి నవ్వాపుకోలేని నక్షత్రాల్లా ఊర్లు. సొంత గూడులోనే గిలగిలా కొట్టుకుంటూ దోమకాటుకి బలైన వేటసాలీడు, సొంత గూడులోనే గిలగిలా కొట్టుకుంటూ దోమకాటుకి బలైన వేటసాలీడు. సమాధి రాయి కింద ఊపిరాడని ప్రేమికురాల్లా తాజ్మహల్. సమాధి రాయి కింద ఊపిరాడని ప్రేమికురాల్లా తాజ్మహల్. అణుబాంబుల్ని అరగించి ఖాళీ ఇల్లంతా ఆక్రమించుకున్న కాక్రోచ్లు, అణుబాంబుల్ని అరగించి ఖాళీ ఇల్లంతా ఆక్రమించుకున్న కాక్రోచ్లు. వింతల మారి వెర్రి ప్రపంచంలో కంప్యూటర్లను మింగేసిన ఇన్ఫర్మేషన్ వైరస్, కంప్యూటర్లను మింగేసిన ఇన్ఫర్మేషన్ వైరస్. హార్డ్ డిస్క్లో దాచిన చరిత్రంతా ఎరాస్, హార్డ్ డిస్క్లో దాచిన చరిత్రంతా ఎరాస్. సంథింగ్ రాంగ్ ఐ సే, సంథింగ్ రాంగ్ ఐ సే. డేస్ ఆఫ్ డిజాస్టర్, డేస్ ఆఫ్ డిజాస్టర్. అకాల అగ్గివింతలు, మసకబారుతున్న మానవగోళం, బాధల్లేని భావ ప్రపంచం కోసం వెంపర్లాట, బాధల్లేని భావ ప్రపంచం కోసం వెంపర్లాట. కాశీ శ్మశానంలో అబద్ధాలు అమ్ముతున్న హరిశ్చంద్రుడు రాజ్యాన్ని అమ్మేసిన రాజు. కాశీ శ్మశానంలో అబద్ధాలు అమ్ముతున్న హరిశ్చంద్రుడు రాజ్యాన్ని అమ్మేసిన రాజు. సన్యాస స్వీకార బెదిరింపు. నేల మీద నుంచున్న నా ప్రజలారా, నేల మీద నిలుచున్న నా ప్రజలారా, మనం ఎప్పుడు ఆక్రమణకి అగ్నిగుండాములే. మనం ఎప్పుడు ఆక్రమణకి అణిగుండాములే. ఎన్ని తుఫానుల్ని తీరం దాటించలేదు, ఎన్ని తుఫానుల్ని తీరం దాటించలేదు, ఎన్ని నిరంకుశ రాజ్యాల్ని కూల్చేయలేదు. సంక్షోభాల నుంచి సమాధానాల్ని వెతుక్కోవడమేగా సంఘర్షణ అంటే. సంక్షోభాల నుంచి సమాధానాల్ని వెతుక్కోవడమేగా సంఘర్షణ అంటే. చరిత్ర అంటే చీకట్లోంచి వెలుగుని చెక్కుకుంటూ పోవడమేగా. చరిత్ర అంటే చీకట్లోంచి వెలుగుని చెక్కుకుంటూ పోవడమేగా, వెలుగును చెక్కుకుంటూ పోవడమేగా. చాలా మంచి కవిత అండి కేశవమూర్తి గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కవిత కొల్మి ఆన్లైన్ పత్రికలో వచ్చింది, కేశవమూర్తి గారి కవిత. థ్యాంక్ యూ అండి. ఇట్లా ఇవాళ అక్షరాత్రి కార్యక్రమంలో భాగంగా మనం తొలి అంకంలో వచ్చినటువంటి ఈ వారం కవితలు శీర్షికలు వచ్చిన కవితల్ని 4 కవితలు నేను మీకు వినిపించాను. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకున్నాం. తర్వాత ఇవాళ 2వ అంకంలోకి వెళ్దాం. 2వ అంకంలో భాగంగా మనం వేణుశ్రీ గారి పరిచయాన్ని మనం వినబోతున్నాం. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకున్నాం. వర్తమాన రాజకీయ సామాజిక వార్తలపై నిష్పక్షపాతంగా చేసే విశ్లేషణ న్యూస్ అండ్ వ్యూస్ కార్యక్రమం మీ టోరీలో ప్రతి సోమవారం భారత కాలమాన ప్రకారం రాత్రి 9:30 నుండి 10:30 వరకు వినండి, పాల్గొనండి. మీ తెలుగువారి ఆత్మీయ వారధి టోరీలో. తెలుగువారి ఆత్మీయ వారధి. అక్షరాత్రి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. ఇవాళ అక్షరాత్రి కార్యక్రమంలో భాగంగా 2వ ఎపిసోడ్లో 2వ అంకంలో మనం వేణుశ్రీ గారి గురించిన 4 మాటలు విందాం.
వేణుశ్రీ గారు గొప్ప కవి, మంచి మనిషి, ఒక ఆత్మీయ స్నేహితుడిలా ఉండే ఒక పెద్ద ఆయన. ఆయనకు ఈ ఏడాది డాక్టర్ తిరునగరి పుస్తక పురస్కారం వచ్చింది. ఆ పుస్తక పురస్కారం వచ్చిన సందర్భంగా వేణుశ్రీ గారి గురించినటువంటి 4 మాటలు, వేణుశ్రీ గారి కవిత్వాన్ని గురించి, వేణుశ్రీ గారి జీవితాన్ని గురించి మనకు 4 మాటలు మాట్లాడడానికి ప్రముఖ కవి, వ్యాఖ్యాత కెఎస్ అనంతాచారి గారు వచ్చారు. అనంతాచారి గారు, వేణుశ్రీ గారి గురించి 4 మాటలు చెప్పండి సార్, మీ అనుభవంలో మీరు చూసిన వేణుశ్రీ గారి గురించి. తెలంగాణ రైతులు తీరొక్క పంటల కట్టపడుచు మన కడుపు నింప అవ్వ బువ్వ తలలో అంచుకు తొక్కును ఎయ్యంగా కలగల్పి ఎంగిలిపడి, ఇలా సాగే కవిత్వము ఒక నిండైనటువంటి ఒక తెలంగాణ అచ్చు కవిత్వంగా కనిపిస్తోంది. ఇలాంటి కవిత్వానికి అందించినటువంటి ఒక వేణుశ్రీ గారు మొదటి నుంచి కూడా అధ్యయనం నుంచి, అధ్యాపన నుంచి సాహిత్యం దాకా ప్రత్యేకమైనటువంటి ఒక విలువలు కలిగి పనిచేస్తున్నటువంటి అభ్యుదయవాది. తాను ఎక్కడ ఉన్నాడో తన చుట్టూ పరిసరాలను అధ్యయనం చేస్తూ ఒక సమాజంలో జరిగేటువంటి ఒక విషయాలన్నింటినీ కూడా చక్కగా, నేరుగా, సూటిగా కవిత్వాన్ని అందించినటువంటి ఒక వేణుశ్రీ గారు మరి ప్రతి పాదము కూడా అందరము మాట్లాడుకునేదే అయినప్పటికీ ఆలోచింపగలిగేటువంటి ఒక కవిత్వాన్ని మనకు అందించినారు. ఒక స్వేచ్ఛ ద్వారా, ఒక ప్రజాభారతం ద్వారా, అలాగే వరేణ్య శతకం ద్వారా, స్వేచ్ఛ 2 సంపుటాలు, తెలంగాణ ఆత్మఘోష, ప్రచేత శతకం, అలాంటి ఈ శతకాన్ని అందించినటువంటి ఒక వేణుశ్రీ గారి కవిత్వము సులభ శైలిలో నడుస్తోంది. దీనికి కారణం వారికి సమాజం అన్న, అలాగే సమాజంలో ఉన్నటువంటి ఒక మనుషుల పట్ల బంధాలన్నా చాలా ఇష్టమైనటువంటివి. సమాజంను పరిశీలిస్తూనే బంధాల పట్ల ప్రస్తుతం జరిగేటువంటి ఒక విషయాలను ఆపాదించుకొని మరి దానికి తాను గొంతుకై తన కలం నుంచి వెలువరించినటువంటిదే వేణుశ్రీ గారి సాహిత్యం. వేణుశ్రీ అని అనగానే తన కోసం కాదు, పరుల కోసం కష్టపడేటువంటి ఒక తత్వం కలిగినటువంటి ఒక వారు. తాను అధ్యాపక జీవితంలో ఉపాధ్యాయ సంఘ నాయకునిగా పనిచేశారు. అట్లాగే తాను మరి క్షేత్రంలో, సాహితీ క్షేత్రంలో ప్రత్యేకంగా సాహితీ సంస్థల సమాఖ్యకి ప్రధాన బాధ్యతలను తీసుకొని పనిచేసినారు. అట్లాంటి వేణుశ్రీ గారి చక్కనైనటువంటి ఒక కవిత్వము మనం వ్యాఖ్యానం చెప్పుకోవాల్సినంత అవసరం లేకుండా సూటిగా, నేరుగా, వాడిగా, అలాగే చెప్పదలుచుకున్నటువంటి అంశం అంతా కూడా అందరికీ అర్థమయ్యే రీతిలో సాగేటువంటి కవిత్వం వేణుశ్రీ గారిది. 40 ఏళ్ల వ్యవసాయం చేసినటువంటి యొక్క వేణుశ్రీ గారు ఈ ఫలసాయం మనకు అందించినారు. అలాంటి ఫలసాయం అందించినటువంటి ఒక వేణుశ్రీ గారు ఈవేళ డాక్టర్ తిరునగరి గారి ప్రత్యేకమైనటువంటి ఒక ప్రచేతస పుస్తకానికి పుస్తక పురస్కారాన్ని అందుకోవటం చాలా సంతోషం. ఇలా వేణుశ్రీ గారు ఒకవైపుగా సమాజ అభ్యుదయం, రెండవ వైపుగా ప్రజాభారతం పేరిట మరి సమాజంలో ప్రజల మధ్యన ఉన్నటువంటి ఒక అనుబంధాలు, బాంధవ్యాలు, అలాగే ప్రజలకు జరుగుతున్నటువంటి ఒక అన్యాయాలు, వీటిపైన తన గొంతెత్తినటువంటి గొంతుక వేణుశ్రీ గారిది. అట్లాగే తెలంగాణ అంటే చాలా అత్యంత ప్రియమైనటువంటి ఒక అంశము వారికి. అందువలనే తెలంగాణ ఆత్మఘోష పేరిట వారు ఒక మంచి పుస్తకాన్ని తీసుకురావడం జరిగింది. దాంట్లో తెలంగాణ భాషకు సంబంధించిన వ్యవహారం, తెలంగాణ సంస్కృతి, తెలంగాణ అస్తిత్వము, తెలంగాణ పోరాటము, తెలంగాణ యొక్క గొప్పతనము, వీటన్నింటినీ తాను మనం ముందుంచినటువంటి ఒక కలం వారిది. అలాగే వారికి కుటుంబ నేపథ్యాన్ని చూసినప్పుడు ఆదర్శ వివాహంతో మొదలైనటువంటి ఒక వారి కుటుంబ నేపథ్యం, వారి అంటే 2 అబ్బాయిలకి కలిగినటువంటి ఒక 3 కుమారుల పేరిట కూడా ప్రత్యేక శతకాల్ని తీసుకురావటం చాలా సంతోషం. మొట్టమొదటిది వరేణ్య శతకం, తదుపరి ఓ ప్రచేతస
శతకం, కైరవ శతకం ఇలాంటి శతకాలన్నింటినీ తీసుకొచ్చి అన్యాపదేశంగా మన చుట్టూ ఉన్నటువంటి ఒక పరిస్థితులను అందులో ప్రతిబింబింప చేయటమే కాదు, చాలా పరిష్కారాలు చూపి తనదైనటువంటి ఒక శైలిలో ఒక ఆకుపచ్చని తెలంగాణను, అలాగే ఒక ఆకుపచ్చని సమాజాన్ని, అలాగే బంధుత్వాన్ని, బాంధవ్యాన్ని తనదైనటువంటి ఒక పద్ధతిలో కోరుకునేటువంటి ఒక రచనలన్నింటికి కూడా మనం అందరం కూడా మరి అభినందించాల్సినటువంటి ఒక అంశమే. ఇలాంటి అంశంలో ఈవేళ ప్రత్యేకమైనటువంటి ఒక పురస్కారాన్ని పొందినటువంటి ఒక సందర్భంలో వారిని అభినందిస్తూ మరిన్ని కొత్త శతకాలు, మరిన్ని కొత్త కవితలు, మరింత కొత్త సాహిత్యము వారి కలం నుంచి జాలువారని ఆకాంక్షిస్తూ అభినందిస్తూ సెలవు. ఏంటి బంగారం అలా దిగులుగా కూర్చున్నావు? అమెరికా వెళ్ళడానికి అన్ని సర్దుకున్నావు కదమ్మా. ఫ్రెండ్స్ ని వదిలి వెళ్ళడానికి బాధగా ఉందా? కాదు నాన్న, వాళ్లతో ప్రపంచంలో ఎక్కడి నుండైనా మాట్లాడవచ్చు. కానీ వాళ్ళు ఎంతో ప్రేమగా ఇచ్చిన బహుమతులు, అలాగే అమ్మ ఎంతో ఆప్యాయంగా పెట్టిన ఆవకాయ పచ్చడి తీసుకెళ్లా అనుకున్నా. కానీ లగేజ్ ఎక్కువైపోయింది. ఇంకా ఫ్లైట్ లో తీసుకెళ్లడం అస్సలు కుదరదు. అందుకే నాన్న. అయ్యో, వాటి గురించి బాధెందుకమ్మా, అవన్నీ నేను పంపిస్తాను కదా. నీకో విషయం తెలుసా? అందరికీ ఆత్మీయ నేస్తమైన గరుడవేగ వారు ఇప్పుడు అమెరికాతో పాటు కెనడా, యూకే, దుబాయ్ లో ఉన్న మన వాళ్లందరికీ ఒక అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తుంది. అతి తక్కువ ఖర్చులతో కేవలం 4 రోజుల్లోనే వస్తువులన్నీ భద్రంగా చేరుస్తారు. మీ అమ్మ పెట్టిన ఆవకాయ, ఫ్రెండ్స్ ఇచ్చిన గిఫ్ట్స్ అన్ని గరుడవేగాలో నీకు పంపిస్తానులే అమ్మా. కావాలంటే www.garudavega.com సైట్ కి లాగిన్ అవు చూడు, నీకే తెలుస్తుందమ్మా. థ్యాంక్స్ నాన్న. థ్యాంక్స్ నాకు కాదమ్మా, గరుడవేగాకి చెప్పు. థ్యాంక్స్ టు గరుడవేగ. గరుడవేగ. తెలుగువారి ఆత్మీయ వారధి. అఖిలాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఇందాక మనం సుప్రసిద్ధ కవి, శతకకర్త వేణుశ్రీ గారి గురించినటువంటి 4 పరిచయ వాక్యాలు విన్నాం. ఆయన రాసినటువంటి వరేణ్య శతకం నుంచి మొదలు పెడితే అనేక శతకాల గురించి, ఆయన కవిత్వాన్ని గురించి, ముఖ్యంగా స్వేచ్ఛ, తన మొట్టమొదటి కవితా సంకలనంలోని అంశాల గురించి మిత్రుడు కవి వ్యాఖ్యాత కెఎస్ అనంతాచార్య గారు మనతో తన భావాన్ని పంచుకున్నారు. వేణుశ్రీ గారు ఎంత మంచి కవిత్వం రాశారో అంత మంచి మనిషి, ఎంత నిబద్ధతమైనటువంటి కవిత్వం రాశారో మనిషి కూడా అంతే నిబద్ధతతో కూడినవాడు. ఎందుకంటే కవులు, రచయితలు, కళాకారులు కేవలం చెప్పడం, బోధించడం మాత్రమే కాకుండా దాన్ని అనుసరిస్తూ దానికోసం నిలబడి ఒక వ్యక్తిత్వాన్ని రూపొందించుకోవడం అన్నది ఇవాళ అత్యంత అవసరమైన విషయంగా నేను భావిస్తాను. అవేమీ లేకుండా ఎంత గొప్ప కవిత్వం రాసినా బహుశా దాని అర్థం, పరమార్థం ఏమి ఉండదేమో, దాని ఉపయోగం కూడా ఉండదని నేను భావిస్తాను. అలా ఒక మంచి కవిత్వాన్ని రాసినటువంటి ఒక మంచి వ్యక్తిగా నిలబడ్డటువంటి ఆత్మీయులు వేణుశ్రీ గారికి హృదయపూర్వకంగా నా తరఫున, తోడి తరఫున, అక్షరార్థ తరఫున డాక్టర్ తిరునగిరి పుస్తక పురస్కారం అందుకున్న సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వేణుశ్రీ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అట్లాగే అనంతాచార్య గారు కూడా తమ ఫీలింగ్స్, తమ అభిప్రాయాన్ని మనతో పంచుకున్నందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక ఇవాళటి నెక్స్ట్ ఎపిసోడ్లోకి వెళ్ళబోతున్నాం, నెక్స్ట్ అంకంలోకి వెళ్ళబోతున్నాం. అది నివాళి. ఆదిలాబాద్ అనగానే మన రాష్ట్రంలో మారుమూలలో ఉన్నటువంటి ప్రాంతం. ఇవాళ అప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ రాష్ట్రంగా ఉన్నప్పుడే, జిల్లాలు విభజించక ముందు నుంచి మొదలు పెడితే గత 40-50 ఏళ్ళుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన సాహిత్య చరిత్రని, సాహిత్యాన్ని, వివిధ గ్రామాలకు తిరిగి భాషని, ఆదిలాబాద్ జిల్లాలో ప్రజలు మాట్లాడే భాషని సేకరించి అవిరళంగా కృషి చేసినటువంటి మడిపల్లి భద్రయ్య గారు ఇటీవలే ధర్మపదించారు. వారికి టోరీ అక్షరాల తెర వారాలనంగా నేను హృదయపూర్వకమైనటువంటి నివాళులు అర్పించుకుంటూ, ఆ నివాళి భాగంగానే ఇవాళ సుప్రసిద్ధ విమర్శకులు, సమీక్షకులు దాసన్ సేనాధిపతి గారు మడిపల్లి భద్రయ్య గారి గురించినటువంటి తమ అభిప్రాయాల్ని, తమ నివాళిని తెలియజేస్తారు. సేనాధిపతి గారు.
తెలుగువారి ఆత్మీయ వారధి. అందరికీ నమస్కారం. ఈ సెప్టెంబర్ మాసంలో 18వ తేదీన మనం ఓ గొప్ప సాహితీవేత్తను కోల్పోయాం. తమ బహుముఖీన ప్రజ్ఞలతో అందరినీ అలరించినటువంటి పద్యకవి, వివిధ రంగాల్లో ఎనలేని కృషి చేసినటువంటి ఉపాధ్యాయులు, గొప్ప దార్శనికుడు, స్నేహశీలి అయినటువంటి శ్రీ మడిపల్లి భద్రయ్య గారు మనందరినీ విడిచి వెళ్ళిపోయారు. వారు లేని సాహిత్యాన్ని, కళారంగాన్ని మనం ఊహించుకోలేము. ఆయన సాహితీ రంగంలో, నాటక రంగంలో చేసినటువంటి కృషి సదా స్మరణీయంగా ఉంటుంది. నిత్య సాహితీ కృషివలుడు, అవిశ్రాంత పథికుడు, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత. అన్నిటికీ మించి తెలంగాణ ఉద్యమంలో, తొలి ఉద్యమంలో, మలి ఉద్యమంలో యువకులతో పోటీపడి తన పాటలతో ఉర్రూతలూగించి ఉద్యమానికి ఊపిరి పోసినటువంటి గొప్ప వాగ్గేయకారుడు మడిపల్లి భద్రయ్య గారు. తెలంగాణ భాషకు పట్టం కట్టినటువంటి మహామనిషి. ఉత్తమమైనటువంటి వ్యక్తిత్వంతో అందరికీ చేరువైనారు. భుజం తట్టి ప్రోత్సహించేటువంటి గురుతత్వం, అందరినీ చేరదీసి ప్రోత్సహించే ప్రేమతత్వం సొంతం చేసుకున్న మహానుభావులు శ్రీ మడిపల్లి భద్రయ్య గారు. వారు 17 జనవరి 1945 తేదీన నిర్మల్ జిల్లా కేంద్రంలో వీరయ్య గంగమ్మ పుణ్య దంపతులకు జన్మించారు. వారి విద్యాభ్యాసం, ఉపాధ్యాయునిగా ఉద్యోగ ప్రస్థానం అంతా కూడా ఆ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే కొనసాగింది. ఆయన 1972 అంటే తమ 20వ ఏట సాహితీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. వివిధ ప్రక్రియల్లో ఆయన 27 గ్రంథాలను వెలువరించారు. వాటితో పాటు 3 సీడీలను కూడా రూపుదిద్దారు. ఇంకా అముద్రితంగా ఉన్నటువంటి గ్రంథాలు ఎన్నో ఉన్నాయి. మొట్టమొదట 1998లో శ్రీ షిరిడి సాయి త్రిశతి, 2001లో జ్ఞాన సరస్వతి స్తవం, అలాగే 2002లో శ్రీ షిరిడి స్థాయి భజనావళి, 2003లో శ్రీ మెహర్ భక్తి గీతావళి, 2004లో శ్రీ సత్యసాయి స్తుతి, 2005లో నాలోని నాదాలు, 2006లో శ్రీ సాయి త్రిశతి, 2006లోనే శ్రీ శివభక్త చరితం వంటి గ్రంథాలను వెలువరించారు. 2007లో మనోవేదన అంటే పద్య సప్తశతి, అట్లాగే మన ఆదిలాబాద్ జిల్లా సమగ్రదర్శిని అనే పేరుతో 2008లో ఒక గొప్ప పుస్తకాన్ని తీసుకొచ్చారు. శ్రీహరి లీలలు, నిరసన గొంతుకలు, శ్రీ ప్రభాకర్ మహారాజ్ స్మృతిలో, అలాగే షిరిడి సాయి చరితం, శ్రీ శివలీలలు, అట్లాగే షిరిడి సాయి చరితం, కర్తవ్యం, మనోవిలాసం, శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహ శతకం, కర్తవ్యం పునర్ముద్రణ, శ్రీ సరస్వతి స్తుతి భక్తి గీతాలు, వాస్తవాలు కాస్త అనే పేరుతో 2017లో ఒక వైవిధ్యమైనటువంటి గ్రంథాన్ని తీసుకొచ్చారు. అట్లాగే శ్రీ షిరిడి సాయి స్తవన మంజరి మరాఠీ నుండి తెలుగులోకి తీసుకొచ్చారు. శ్రీ శ్రీనివాస శతకం, మన భాష మన యాస, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యవహారిక భాషా పదకోశం ఆయన ప్రచురించటం చాలా అభినందనీయమైనటువంటి అంశం. తెలంగాణ భాష, తెలంగాణ మాండలికంలోని మాధుర్యాన్ని
ప్రతి పదం వెనుకున్న అంతరార్థాన్ని వివరిస్తూ ఒక నిఘంటువును తయారు చేసి భావితరాలకు అందించినటువంటి ఘనత భద్రయ్య గారికి ఉంది. అలాగే వారు శ్రీ వాసర జ్ఞాన సరస్వతి స్తవం, అలాగే శ్రీరామచరితం, బ్రతుకుబాట, ఆత్మీయ శతకం వంటి గ్రంథాలను రూపుదిద్ది సాహితీ రంగంలో తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని పదిలపరుచుకున్నారు. ఇంకా చాచా నెహ్రూ, అలాగే నిర్మల్ చరిత్ర ఒగ్గుకథ రూపంలో, లవకుశ ఒగ్గుకథ రూపంలో సందర్భోచిత విద్యాపరమైన వ్యాసాలు, మొన్న నిన్న నేడు, నేను నా వాళ్ళు, స్వీయ చరిత్ర, అట్లాగే మిగతా గ్రంథాలన్నీ కూడా ఇంకా ముద్రణకు నోచుకోవాల్సి ఉంది. ఆయన మిత్ర సాహితీ అనేటువంటి ఒక సంస్థను స్థాపించి మిత్ర సాహితీ, స్పృహ, తపన, కరచాలనం వంటి సాహితీ సంచికలను వెలువరించారు. వారిని నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు మీకు ఇష్టమైన కవులు ఎవరు అని ప్రశ్నించినప్పుడు ఆయన వానమామలై వరదాచార్యుల వారంటే చాలా ఇష్టపడేవారు. ఆ విషయాన్ని ఇంటర్వ్యూలో తెలియజెప్పారు. బమ్మెరపోతన గారి శ్రీమదాంధ్ర మహాభాగవతం, చిల్లర భావనారాయణ గారి శ్రీ షిరిడీ సాయి భారతం వంటి గ్రంథాలు ఆయనను ఎంతగానో ఆకట్టుకున్నాయని చెప్పారు. ముఖ్యంగా ఒక గొప్ప అధ్యాపకుడిగా విద్యార్థుల్లో రచనా వ్యాసంగాన్ని ప్రోత్సహించడానికి స్వయంగా ఆ పాఠశాలలో ఒక పత్రికను నిర్వహించారు. ప్రత్యూష అనే పేరుతో పత్రికను స్థాపించి విద్యార్థుల్లో సృజనాత్మక ప్రతిభను వెలికితీసి వాళ్ళను ప్రోత్సహించినటువంటి ఘనత భద్రయ్య గారికి ఉంది. ఆయన 2 రాష్ట్రాల్లో అనేక సాహితీ సభలకు హాజరై పరిశోధనాత్మక పత్రాలను సమర్పించున్నారు. ఎక్కడ సాహిత్య సభ జరిగినా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కానీ చుట్టుపక్కల జిల్లాలో కానీ వయోభారాన్ని లెక్క చేయకుండా వచ్చి ఆశీర్వదించేటువంటి ఒక సుగుణం భద్రయ్య గారికి ఉంది. ఆయన రచించినటువంటి గ్రంథాల్లో అనేక గ్రంథాలు ఉన్నప్పటికీ భావితరం బాగా గుర్తుంచుకునేటువంటి గ్రంథం నేను నా ఆదిలాబాద్ పదకోశం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని వివిధ ప్రాంతాలను స్వయంగా పర్యటించి అక్కడి ప్రజలతో మమేకమై అక్కడ మాట్లాడేటువంటి భాష, వాళ్ళు ఉపయోగించేటువంటి పదబంధాలను సేకరించి వాటిలోని మాధుర్యాన్ని, ఆ పదాల మాటున్న అంతరార్థాన్ని నిఘంటు రూపంలో మనకు అందించినటువంటి భద్రయ్య గారి సేవలు మనం ఎప్పటికీ మర్చిపోలేము. అలాగే వారు ఇప్పుడు లేకపోయినా వారి రచనలు అజరామరంగా నిలుస్తాయి. ఆయన ఉత్తమ వ్యక్తిత్వం ఎంతో మందికి ప్రోత్సాహాన్ని ఇచ్చాయి, ఎంతో మందిని ఆకట్టుకోవడం. ముఖ్య విశేషం ఏమిటి అంటే చాలామంది ఉమ్మడి జిల్లా సంబంధించిన కవులు, రచయితలకు వెన్ను తట్టి ప్రోత్సహించినటువంటి ఒక సుగుణం భద్రయ్య గారికి ఉండేది. ఇవాళ భద్రయ్య గారు ఒక ఉత్తమ ఉపాధ్యాయుడిగా, ఒక కవిగా, అలాగే ఒక మంచి నటుడిగా వారు అందరి హృదయాల్లో కొలువై ఉన్నారు. ఆయన ఆకాశవాణి హైదరాబాద్ ద్వారా, ఆకాశవాణి ఆదిలాబాద్ ద్వారా అనేక సాహిత్య ప్రసంగాలు చేశారు. ఆ ప్రసంగాల్లో తమ జీవితం, వ్యక్తిత్వం మాత్రమే కాకుండా అనేక అంశాలపై, జానపద కళలపై, సాహిత్యంపై, జిల్లాకు సంబంధించిన వివిధ అంశాలపై ప్రసంగించేటువంటి ప్రయత్నం చేశారు. ఎప్పుడు సామాజిక చింతన, సాహితీ సేవ, సాంస్కృతిక సేవ అనేటువంటి అంశాలతోనే మమేకమై అందరికీ చేదోడు వాదోడుగా ఉంటూ అందరి హృదయాల్లో కొలువుదీరిన భద్రయ్య గారు ఇప్పుడు మన ముందు లేకపోవడం బాధాకరం. వారు మరణించినటువంటి కాలాన్ని మనం ఊహించుకోలేం. వారి మరణం సాహితీ లోకానికి కాక సమాజానికి పెద్ద లోటని నేను తెలియజేస్తున్నాను.
వారికి ఈ సందర్భంగా హృదయపూర్వక శ్రద్ధాంజలి ఘటిద్దాం. వారి ఆత్మకు శాంతి కావాలని కోరుకుందాం. అమ్మని మాట కడుపు నింపేస్తుంది, మంచిగా నవ్వుతూ చెప్పే మాట మనసు నింపేస్తుంది. అలాంటి సరదా కబుర్లు, టైంపాస్ ముచ్చట్లు చెప్పాలన్నా వినాలన్నా, ఆల్సో చిన్న చిన్న గేమ్స్ ఆడాలన్నా ట్యూన్ ఇన్ టు మాటే మంత్రము విత్ మీ ఆర్జే నీరజ ఎవ్రీ మండే 7 to 8 PM EST. వింటూనే ఉండండి తెలుగువారి ఆత్మీయ వారధి టోరీ. తెలుగువారి ఆత్మీయ వారధి. ప్రముఖ కవి మడిపల్లి భద్రయ్య గారి గురించి సుప్రసిద్ధ సమీక్షకులు దాసరి సేనాధిపతి గారు శ్రద్ధాంజలిగా మంచి వివరాలతో కూడినటువంటి ప్రసంగం చేశారు. మడిపల్లి భద్రయ్య గారికి నివాళులు అర్పించుకుంటూ, సేనాధిపతి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు మడిపల్లి భద్రయ్య గారి గురించే ప్రముఖ కవి ఉదారి నారాయణ గారు తమ అనుభవాన్ని పంచుకుందామంటున్నారు. ఆదిలాబాద్కి చెందినటువంటి ఉదారి నారాయణ గారు ఆదిలాబాద్ జిల్లాకే చెందినవారు. ఆయన ఇప్పుడు మడిపల్లి భద్రయ్య గారి గురించి తమ అభిప్రాయాన్ని మనతో పంచుకుంటారు. నారాయణ గారు. సంపూర్ణ సాహిత్య జీవి మన మడిపల్లి భద్రయ్య కవి. కవిత్వం, సాహిత్యం మనుషుల నుంచి, సమాజం నుంచి, అనుభవాల నుంచి పుడుతుందంటారు. నిజానికి కవికి ప్రాథమిక స్పందనలు ఈ స్థానిక అంశాలే. వీటిని ప్రాతిపదికగా చేసుకొని సాహిత్యం సృష్టిస్తూ అక్కడి స్థానిక కవులు ప్రజలను ఆనందింపజేస్తారు. వీళ్లకు స్థానిక భాష, సంస్కృతి, జనజీవనం మీద అపారమైన ప్రేమాభిమానాలుంటాయి. వీళ్ళలాంటి వారు ప్రతి జిల్లాలో ఒకరిద్దరుంటారు. వీళ్లకు సాహిత్య రాజకీయాలుండవు. దేశభక్తి, అభ్యుదయము, ఆధ్యాత్మికము, మానవీయము వాళ్లకు తెలియకుండానే మాటలలో, చూపులలో, కవితలలో, పద్యాలలో కనబడతాయి. వీళ్ళు కులం పట్టింపుకు, మతం మత్తుకు దూరంగా ఉంటారు. సభలు, సమావేశాలంటే పిచ్చి ప్రేమ. పద్యపఠనం, కవితాగానం అంటే చెప్పలేనంత సంబరం. ఇతర కవులకు లేనంత పేరు ప్రతిష్టలు స్థానికంగా వీళ్లకుంటాయి. ఎక్కడికెళ్ళినా ఆప్యాయంగా పలకరించడం, అప్పుడే కలం పట్టిన లేతవేళ్లకు వేదికను పరిచయం చేయడం, వణుకును బెరుకును పోగొట్టడం, తప్పటడుగులను సరిచేసి భుజం తట్టడం వీళ్లకు ఎంతో ఇష్టం. అక్కడి ప్రాంత నాయకులు, దాతల చేత పుస్తకాలు ముద్రించుకోవడం, వీలు లేకపోతే సొంత డబ్బులతో అచ్చు వేయించుకొని పంచడం చేస్తుంటారు. వీళ్లే అక్కడి యువకులకు ఆది గురువులు, కవికుల గురువుల్లాంటి వాళ్ళు. వీళ్లకు రాష్ట్ర స్థాయిలో ప్రామాణిక సాహిత్యములో ప్రాధాన్యం అంతంత మాత్రమే. కానీ వీళ్ల నుంచి 4 అక్షరాలు నేర్చుకున్న వాళ్ళు కేంద్ర సాహిత్య అకాడమీ, జ్ఞానపీఠ అవార్డును కూడా అందుకున్న వాళ్ళెందరో ఉన్నారు. వీళ్లు వెన్నుతట్టి నిలబెట్టిన కవులే సిటీ శిబిరాలలో దూరి గొప్ప కవులుగా పేరు తెచ్చుకున్న వాళ్ళెందరో ఉన్నారు. ఇటువంటి కోవకు చెందినవాడే ఇటీవల దివంగతులైన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ప్రముఖ కవి మడిపల్లి భద్రయ్య. మడిపల్లి భద్రయ్య గారు 17వ తారీఖు 1వ నెల 1940 సంవత్సరంలో జన్మించాడు. ఇటీవల 18వ తారీఖు 9వ నెల 2021లో మరణించాడు. ఇతని మరణవార్త తెలియగానే ఒక్కసారిగా నా 3 పదుల సాహిత్య జీవితంలో అతని పాత్ర నా కళ్ల ముందు గిర్రున తిరిగింది. 1980 తర్వాత కలం పట్టిన ఆదిలాబాదు వాళ్లకు భద్రయ్య గారు కవిగా పరిచయం. ఇక్కడి వాళ్లంతా ఈయనను భద్రయ్య సార్ అని ప్రేమగా, మర్యాదగా పిలుస్తారు. అప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భద్రయ్య సార్ లేని సాహిత్య సభ బహుశా జరిగేది కాదు. దోవతి, లాల్చి, సంకన సంచి, దానిలో 4-5 పుస్తకాలతో సాహిత్య యాత్రకు వెళ్లేవాడు. నిర్మల్లో పుట్టి పెరిగిన జిల్లాలోని అన్ని ప్రాంతాలు అతనివే. ఒక ఇజానికి, సిద్ధాంతానికి కట్టుబడి ఉండలేదు. అభ్యుదయము, ఆధ్యాత్మికము, మానవీయత కలిపితే మడిపల్లి సార్. పద్యము, గేయము, వచన కవిత అన్నిటినీ సమానంగా ఆదరించాడు. ఎక్కడ కొత్త కలం కనబడినా, కొత్త గొంతు వినబడినా మైకు చేతికిచ్చి వెన్ను తట్టేవాడు. ఇచ్చోడలో ఉన్నప్పుడు 1991లో అనుకుంటా బొందిడి పురుషోత్తం గారితో కలిసి ప్రత్యూష సాహిత్య మాసపత్రికను నడిపి ఎందరినో వెలుగులోకి తెచ్చాడు.
భద్రయ్య గారి మరణ వార్త విని జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన వారి శిష్యులను, సాహితీకారులను ప్రముఖ కవి కారం శంకర్ ఫేస్బుక్ లైవ్ ద్వారా వారి అనుభవాలను ప్రసారం చేశాడు. తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గారు భద్రయ్య గారి సాహిత్య సేవలను కొనియాడి ఘనంగా నివాళులు అర్పించాడు. అక్కడ ఇచ్చోడ నుంచి వచ్చిన భద్రయ్య సార్ శిష్యుడు, అతనితో గల అనుబంధము, ప్రత్యూష పత్రిక కోసం భద్రయ్య గారు పడ్డ శ్రమను యాది చేసుకుంటూ ఒక్కసారిగా ఏడ్చేశాడు. ఇంత గొప్ప స్థానం బహుశా ఎవరికీ దొరకదనుకుంటా. 1998లో శ్రీ షిరిడీ సాయి త్రిశతి పుస్తకం నుంచి 2019లో బ్రతుకుబాట శతకం దాకా సుమారు 27 పుస్తకాలు రచించారు. వీటిలో పద్యము, గేయము, వచన కవిత్వం, నాటకాలు మొదలైనవన్నీ ఉన్నాయి. పుస్తకాలు వెలువడక ముందే జిల్లల్ల జిల్లగాదు జిల్లా ఆదిలాబాద్ జిల్లా అనే పాట జిల్లా మొత్తం మారుమ్రోగి రాజధాని హైదరాబాదు వరకు పాకిపోయింది. అదేవిధంగా దళిత కవిత్వం ఉద్యమం ఉధృతంగా సాగుతున్న కాలంలో నీకు నాకు భేదమేంది, నాకు నీకు వాదమేంది, నీ రకుతం నా రకుతం ఒక్కటున్నది, బర్రెనల్లగున్న పాలు తెల్లగున్నాయి అంటూ తనలో లౌకికత్వాన్ని చాటుకున్నాడు. జిల్లా సాక్షరాస్యత కార్యక్రమంలో పాల్గొని పాటలు, సీడీల ద్వారా అక్షర జ్ఞాన కార్యక్రమాన్ని యువకులతో కలిసి ప్రచారం చేశాడు. మా నాన్నగారైన ఉదారి నాగదాసు స్మారక కవి సమ్మేళనానికి ఒకసారి ముఖ్య అతిథిగా విచ్చేసి వారి అమూల్యమైన ప్రసంగం చేశాడు. ఆదిలాబాద్ సాహిత్య మిత్ర మండలి, దళిత రచయితల కళాకారుల మేధావుల ఐక్యవేదిక, తెలంగాణ రచయితల వేదిక సంస్థల సాహితీ కార్యక్రమంలో ఇతని కంఠంతో సభను రంజింపజేసేవారు. వారిని సాదరంగా సభలో ప్రముఖ స్థానమిచ్చి గౌరవించేవాళ్లం. భద్రయ్య గారు అర్ధ శతాబ్దం సాహిత్య కృషి ఒకెత్తు, ఆయన మన ఆదిలాబాదు, మన యాస మన భాష పుస్తకాల రచన ఒకెత్తు. మొదటి పుస్తకం రచనకు సైకిలుపై జిల్లాలోని మండలాలు తిరిగి తెలుగు భాష, జిల్లా సాహిత్య చరిత్రను కష్టపడి సేకరించాడు. అదేవిధంగా మన యాస మన భాష రచనలో గ్రామీణుల భాష తీరు, యాస, పలుకుబళ్ళు, సామెతలు సేకరించి జిల్లా సాహిత్య చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఇంత సాహిత్య కృషి చేసినందుకు ఆదిలాబాద్ జిల్లా కలెక్టరు కొత్త రాష్ట్రంలో జిల్లా ఉత్తమ సాహితీవేత్త మొట్టమొదటి అవార్డునిచ్చి సత్కరించారు. రాష్ట్రం నలుమూలలో ఎన్నో పురస్కారాలను పొందాడు. ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం వారు మడిపల్లి భద్రయ్య గారు సాహిత్యం జీవితం ధారావాహికగా ప్రసారం చేశారు. చెన్నూరుకు చెందిన ఎంవి పట్వర్ధన్ మడిపల్లి భద్రయ్య రచనలు సమగ్ర పరిశీలన అనే అంశంపై పిహెచ్డి చేశారు. భద్రయ్య సారు ఉత్తమ ఉపాధ్యాయుడు. బోధనలోనే కాదు, జీవితాంతం ఉన్నత విలువలు ఆచరించేలా బోధించాడు. అతని వ్యక్తిత్వం, ప్రతిభ, అంకితభావం విద్యార్థులపై గాఢమైన ప్రభావం చూపాయి. ఎక్కడ పనిచేసినా అక్కడే స్థిర నివాసం ఉండి గ్రామస్తులు, ఉపాధ్యాయులు పిల్లలతో మమేకమై పాఠశాలను అభివృద్ధి పథం వైపు నడిపించారు. ఇప్పటికీ అతని పాఠశాలలోని అప్పటి లేత మొలకలు ఇప్పుడు ఆకుపచ్చని ఆకాశాలై ఫలపుష్పాలతో అతనికై ఎదురుచూస్తాయి. బోధనలోనే కాదు, విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసే కార్యక్రమాలైన వచన కవిత, గేయము, వ్యాసము, నాటకం లాంటి వాటిని పిల్లల చేత వేదికపై ప్రదర్శింపచేసేవాడు. చిన్న పిల్లల రచనా వ్యాసంగాలను గోడపత్రికల్లో అతికించి ప్రోత్సహించేవాడు. తనలోని ఉత్సాహము, ఆసక్తి, అంకితభావం మొదలగునవన్నీ కలిపి అతనిని ఉత్తమ జాతీయ అత్యుత్తమ ఉపాధ్యాయ పురస్కారం వరింపజేశాయి. భద్రయ్య గారు సామాజిక ఉద్యమాలలో చురుకుగా పాల్గొన్నారు. పర్యావరణం, సారా నిషేధం, మూఢ విశ్వాసాలపై ఎన్నో రచనలు చేశారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో, ఉద్యమ శిబిరాల్లో, దీక్షలో పాల్గొని ఉద్యమంపై గీతాలు, కవితలు రాసి ప్రజల్లో చైతన్యాన్ని కలిగించాడు. కవిగా, రచయితగా, ఉత్తమ ఉపాధ్యాయుడిగా జీవితంలో 3వ భాగం సాహిత్యానికి వెచ్చించిన గొప్ప వ్యక్తి భద్రయ్య గారు. అతని మరణం సాహిత్య లోకం భరించలేకపోతుంది. కాల నిర్ణయాన్ని ఎవరు కాదనగలరు? కథావాహిని ప్రతి మంగళవారం భారత కాలమాన ప్రకారం సాయంత్రం 4:30 నుండి 5:30 వరకు మీ తెలుగువారి ఆత్మీయ వారధి స్టోరీలో
తెలుగువారి ఆత్మీయ వారధి. అక్షరార్థన కార్యక్రమానికి శ్రోతలందరికీ పునఃస్వాగతం. ఇవాళ మారుమూల ప్రాంతమైనటువంటి అత్యంత వెనుకబడిన ప్రాంతంగా చెప్పుకునేటువంటి ఆదిలాబాద్ జిల్లా నుంచి 50 ఏళ్ల క్రితమే ఒక ప్రభలాగా మొదలై తన సాహిత్య జీవితంలో 20-30 పుస్తకాలు ప్రచురించినటువంటి మడిపల్లి భద్రయ్య గారి గురించి, వారి మరణాన్ని దుఃఖంతో అంగీకరిస్తూనే శ్రద్ధాంజలి ఘటిస్తూ నివాళులు అర్పిస్తూ మిత్రులు దాసిన సేనాధిపతి గారు, ఉదాహరణ నారాయణ గారు తమ అనుభవాల్ని భద్రయ్య గారితో తమ పరిచయాన్ని, భద్రయ్య గారి సాహిత్య సూచనని మనతో పంచుకున్నారు. ఆ ఇద్దరికి ధన్యవాదాలు. నిజానికి మడిపల్లి భద్రయ్య గారు ఆదిలాబాద్ జిల్లా భాషా యాస గురించి రాసినటువంటి ఆ పుస్తకం ఇప్పటికీ ఒక స్టాండర్డ్ పుస్తకం లాగా, అంటే ఒక మారుమూల ప్రాంతంలో ఒక మారుమూల అంటే కమ్యూనికేషన్ లేనటువంటి ఇటీవలి కాలంలో కొంచెం పెరిగిందేమో కానీ అంతకుముందు ఆదిలాబాద్ అంటే ఎక్కడో ఏరేసినట్టుగా ఉండేటువంటి ఒక ప్రాంతంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భావించేది. దాని నుంచి అక్కడి నుంచి అవిరళమైనట్టు కృషి చేసి అనేకమైన శతకాలు రాసి అనేక ఆదిలాబాద్ భాష గురించినటువంటి అనేకమైనటువంటి కృషి చేసినటువంటి భద్రయ్య గారికి నివాళులర్పిస్తూ, ఇక ఇప్పుడు మనం ఇంకొక పాత సాహిత్యం నుంచి ఒక కొత్త ప్రపంచంలోకి నేను మిమ్మల్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను. అందులో భాగంగా ఒక పుస్తకాన్ని మీకు నేను పరిచయం చేసుకుపోతున్నాను. ఆ పరిచయానికి సంబంధించినటువంటి విషయాన్ని నేను ఇవాళ మీతో పంచుకుంటాను. ఆ పుస్తకం మిల్క్ అండ్ హనీ, రూపి కౌర్ గారు రాశారు. అది ఇంగ్లీష్లో వచ్చింది. ఆమె ఇంగ్లీష్ రచయిత, ఇంగ్లీష్ కవయిత్రి, పంజాబ్కు చెందినవారు. కానీ పంజాబ్లో పుట్టారు. కానీ పుట్టిన 3 సంవత్సరాల తర్వాతకే, కేవలం 3 సంవత్సరాల వయసులోనే ఆమె వాళ్ళ కుటుంబం కెనడాకి వలస వెళ్ళారు. అక్కడ తను రాసినటువంటి కవితా సంకలనం, మొట్టమొదటి కవితా సంకలనం మిల్క్ అండ్ హనీ. నిజానికి కొత్త తరాన్ని చూసినప్పుడు, వారి రచనల్ని చదివినప్పుడు, వారు వినిపించే సంగీతాన్ని విన్నప్పుడు, గీసే బొమ్మల్ని రూపొందించే సినిమాల్ని చూసినప్పుడు సరికొత్త అనుభూతి కలుగుతుంది. వారు ఆలోచించే విధానం, వాళ్ళు ఎంచుకునే అంశాలు, వారి ఇమేజెస్, మెటఫర్స్ వినూత్నమైన విలక్షణమైన దృశ్యాల్ని మన ముందు ఆవిష్కరింపజేస్తాయి. ముఖ్యంగా ఎల్పిజి ఆ మాట మనందరికీ తెలుసు. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్. 1990-93 తర్వాత వచ్చినట్టు ఈ భావన ఏదైతే ఉందో, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, దాని అనంతర కాలంలో జన్మించినటువంటి తరం ఏదైతే ఉందో, అంటే 90ల తర్వాత, ఏదో మిలీనియల్ అని కూడా అంటారు ఆ మాటని, 90ల తర్వాత పుట్టినటువంటి తరం ఏదైతే ఉందో, ఆ తరం ఆలోచనలు ఎంతో భిన్నంగా ఉంటున్నాయి. ఇవాళ వారు చూస్తున్న లోకం చాలా భిన్నమైంది. పెరిగిన సాంకేతికత, విస్తారమైన ప్రసార మాధ్యమాలు వారిపైన తీవ్రమైనటువంటి ప్రభావాన్ని కలిగిస్తున్నాయి. ఎందుకంటే అప్పుడు మనం ఒక కవిత రాసి లేదా కథ రాసి ఏదో ఒకటి రాసి పత్రికలకు పంపాలంటే రాసి కవర్లో పెట్టి పోస్ట్లో వేసి అది పత్రిక ఆఫీస్కి చేరి సంపాదకులు చూసి, సంపాదకులు సెలెక్ట్ చేసి అచ్చు వేయడానికి చాలా కాలం వేచి చూసి ఉండాల్సి వచ్చేది. కానీ ఇవాళ ఎప్పుడైతే సాంఘిక మాధ్యమాలు, సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిందో, ఆ స్పీడ్ అనేది ఎంత పెరిగిందో మనందరం గమనిస్తున్నాం. అట్లాగే సాంకేతిక పరిజ్ఞానం కూడా, కంప్యూటర్ వచ్చింది, చాలా సాంకేతికమైన అభివృద్ధి వచ్చాయి. వీటన్నిటిని అందిపుచ్చుకొని ఈ తరం 90 తర్వాత, ఎల్పిజి తర్వాత పుట్టిన తరం ఎట్లా అనుభవించి ఎట్లా తను వ్యక్తీకరిస్తున్న దానికి ముఖ్యమైన ఒక ఎగ్జాంపుల్గా నేను రూపి కౌర్ గారిని భావిస్తాను. ఆ ప్రసార మాధ్యమాలు వాళ్ళపై చూపించే తీవ్రమైన ప్రభావాన్ని వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. ఇంకోవైపు ఎక్కువ మందిని చేరేందుకు అవకాశాన్ని కూడా అందిస్తున్నాయి. స్థానికత, ప్రాంతీయత పోయి ఆధునికానంతర కాల ప్రభావం కొత్త తరం వారి సృజనలో స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఒక స్థానికత, ఒక ప్రాంతీయ భాష, ఒక ప్రాంతీయ తత్వం, వీటన్నిటిని భిన్నంగా ఒక అంతర్జాతీయమైన ఒక నేషనల్ కూడా కాకుండా ఒక ఇంటర్నేషనల్ అవుట్లుక్తో కవిత్వం రాస్తున్న వాళ్ళని మనం చూస్తూ ఉన్నాం. కొత్త తరంలో వస్తున్న మార్పుని గమనించాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా కవిత్వ రచనలో గమనిస్తే గత తరాలు తమ స్కూలు, కాలేజీ కాలాల్లో పాఠ్య పుస్తకాల్లోనూ బయట చదివినటువంటి చూసిన క్లాసికల్ కవిత్వం, లెజెండరీ కవిత్వానికి భిన్నంగా నేటి యువతరం తమ సృజనను కొనసాగిస్తున్నారు. ఇవాళ పెద్ద తరం అయితే, సీనియర్స్ ఎవరైతే ఉన్నారో, పెద్ద తరం అయితే ఉన్నారో, వాళ్ళు వాళ్ళ పాఠశాల స్థాయి విద్య నుంచే టాగోర్ని చదువుకున్నారు, షేక్స్పియర్ని చదివారు, ఇలియట్ని చదివారు,
ఇట్లా చాలా మంది ఒక లెజెండరీ పోయిట్స్ చదివారు. ఆ తర్వాత కూడా బయటకు వచ్చిన తర్వాత అద్భుతమైన కవితను చదువుతూ వచ్చారు. కానీ ఇవాళ ఈ తరం ఏదైతే ఉందో దీని నుంచి భిన్నంగా, పాఠ్యపుస్తకాల్లోంచి భిన్నంగా సాంఘిక మాధ్యమాల్లో వర్తమాన కాలంలో వస్తున్న కవుల్ని వాళ్ళంతా చూస్తున్నారు. వర్తమాన కాలంలో ఏ రోజుకు ఆ రోజు మీకు వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, ట్విట్టర్లో వస్తున్న కవిత్వాన్ని వాళ్ళు ఫాలో అవుతున్నారు. ఆ కవిత్వాన్ని ఒక కొత్త రూపాన్ని, ఒక కొత్త భావనని, ఒక కొత్త స్పిరిట్ని వాళ్ళ కవిత్వంలో చూపిస్తున్నారు. దానిలో భాగంగానే రూపీ కవర్ మిల్క్ అండ్ హనీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. నిజానికి రూపంలోనూ సారంలోనూ కొత్త పోకళ్ళు తెరతీస్తున్నారు. అందులో అన్నీ మంచి పోకళ్ళే ఉన్నాయని నేను అన్ను. కానీ భిన్నమైనవి, మనసుకు హత్తుకునే కవిత్వం వాళ్ళు చాలానే రాస్తున్నారని మాత్రం ఖచ్చితంగా ఒప్పుకోవాలంటే. అలాంటి ఒక ఇండో కెనేడియన్ కవయిత్రి రూపీ కౌర్. ఆమె రాసినటువంటి మొట్టమొదటి కవితా సంకలనం నుంచి కొన్ని కవితల్ని మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. ఆ కవితని విన్న తర్వాత తను రాసినటువంటి పద్ధతితో దాన్ని మీరు గమనించండి. ఆమె తన కొత్త పోకల్ని, నిజానికి ఇన్స్టాగ్రామ్ ఎప్పుడైతే వచ్చిందో సోషల్ మాధ్యమాల్లో ఇన్స్టా పోయిట్స్ అని ఒక భావన కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రచారంలోకి వచ్చింది. ఇన్స్టా పోయిట్స్. ఆ ఇన్స్టా పోయిట్స్లో ప్రముఖమైన స్థానం రూపీ కౌర్ గారిది. రూపీ కౌర్ గారి కవితల నుంచి కొన్ని కవితలు మీకు వినిపించే ప్రయత్నం చేస్తాం. తను ఏమంటే ఇంగ్లీష్లో రాస్తారు. తను ఏమంటారంటే, అతన్ని ఎట్లా ప్రేమించాలో నేర్చుకుంటున్నాను, నన్ను నేను ప్రేమించుకుంటూ. నాలో నాకిష్టమైంది నీ వాసనే, నువ్వు భూమిలాగా, మూలికలాగా, తోటలాగా, మిగతా మా అందరికంటే మరింత ఎక్కువ మానవీయంగా. ఇంత బాగా చెప్పారు చూడండి. నాలో నాకిష్టమైంది నీ వాసనే, నువ్వు భూమిలాగా, మూలికలాగా, తోటలాగా, మిగతా మా అందరికంటే మరింత ఎక్కువ మానవీయంగా. ఎవరు నీకేమీ తిరిగి ఇవ్వలేరో వారికే నువ్వు ఇవ్వు. ఎవరు నీకేమీ తిరిగి ఇవ్వలేరో వారికే నువ్వు ఇవ్వు. నీకు ఇచ్చేవాళ్ళ కాదు. నీకు సరిపడినంతగా నువ్వు లేకపోతే మరెవరికి సరిపడినంతగా ఉండలేవు. నీకు సరిపడినంతగా నువ్వు లేకపోతే మరెవరికి సరిపడినంతగా నువ్వు ఉండలేవు. ఏదో ఒక చోట నీ వెతుకులాటను ఆపాల్సిందే. ఎందుకంటే నువ్వు దాన్ని ఒంటరిగా వదిలేయాల్సిందే కదా. కొంతమంది మనుషులు ఎంత చేదుగా ఉంటారంటే వారితో నువ్వు మరింత దయగా ఉండాలి. నువ్వే నీ ఆత్మ సహచరుడు. ఒక వాక్యంలో ఎంత బాగా చెప్పారు. నువ్వే నీ ఆత్మ సహచరుడు. ఈ ప్రపంచం నీకింత దుఃఖాన్ని ఇస్తుందంటే నువ్వు దాంట్లోంచి బంగారాన్ని తయారు చేస్తావు. అంతకంటే స్వచ్ఛమైనది లేదు. ఈ ప్రపంచం నీకింత దుఃఖాన్ని ఇస్తుందంటే నువ్వు దాంట్లోంచి బంగారాన్ని తయారు చేస్తావు. అంతకంటే స్వచ్ఛమైనది ఏది లేదు. నువ్వు నీ ఏకాంతంతో ప్రేమలో పడు. నేను నీటిని ప్రాణాన్ని ఇచ్చేంత మెత్తనిదాన్ని, నీటిలో ముంచేసే కఠినమైన దాన్ని కూడా. ఇట్లా అద్భుతమైన కవిత్వం చెప్పినటువంటి రూపీ కౌర్ గారి కవిత్వం మిల్క్ అండ్ హనీ గురించి 4 మాటలు మీతో మంచుకునే అవకాశం వచ్చింది. థ్యాంక్ యూ అండి. ఇవాళ అక్షరాధార కార్యక్రమాన్ని ఎంతతో ముగించుకుందాం. ఇట్లాగే ప్రతి వారం కూడా ఒక కొత్త పుస్తకాన్ని గురించి కూడా చిన్నగా పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఒక కొత్త తరాన్ని, ఒక ఇన్స్టా పోయిట్స్ అనేది ఇప్పుడు రూపీ కౌర్ గురించి చెప్పాను. అలాంటి కవుల్ని కూడా మనం చూద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సెలవు.